నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెప్పుకుంటివి. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెప్పుకుంటివి. నీ చేతి నీడలు నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలు నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రాణమా యెహోవాను సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చిందంట. ఏమండి? సమాధి దగ్గరికి. ఎవరండి? మగ్దలేని మరియా. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనము క్రీస్తు కూడా బ్రతికించను. హల్లెలూయా. జీవగతి, జీవము ప్లస్ మర్యాద అనేది 1వ వచనం ఉంది. 2వ వచనంలో చూడండి, రాయి దొరికిందంట. ఏం జరిగిందండి? ఆ సమాధి ముందు రాయి దొర్లింది. ఇక్కడ 2వ వచనం ఏంటి? ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరొకము, అంటే గతం మాట అండి. గతంలో ఉన్న వాటిని మరొక రాయి దొర్లింది. అక్కడేంటి? ఇక్కడ అన్నాడు 2వ వచనం చూసుకోండి. ఎఫ్సీల్లో మునుపు అవధీయుతగా ప్రేరేపించిన శక్తి బట్టి మేము నడిచాం. మునుపు నడిచాం. మునుపు మరొకము రాయ దొర్లింది, అంటే గత అనేది 2వ వచనాల్లో ఉంది. 3వ వచనంలో మనసు యొక్క శరీరం యొక్క కోరికలు బట్టి మనము నడుచుకొస్తున్నామంటే ఆ దేవదూత స్వరూపము మెరుపు వలె ఉందట. బట్టలు హిమమంతా తెల్లగా. అక్కడ పరిశుద్ధత గురించి చెప్తే ఇక్కడ పరిశుద్ధతే. ఇక్కడ పరిశుద్ధత 103వ కీర్తనలో ఆయన నీ సంకటములన్నీ కుదుర్చువాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు. హల్లెలూయా. 3వ వచనాల్లో పవిత్రత, 2వ వచనంలో గతము, మొదటిది ప్రాణ మర్యాదలు, 4వ వచనం చావు చావు వచ్చినాయి కదండి. దేవుని స్తోత్రం. 5వ వచనంలో ఏముందండి? పక్షిరాజు యవనము లేని యవనము మేలుతో నీ హృదయము తుట్టుపరిచినాడు, నీ యవ్వనం కొత్తదగినట్లు చేస్తాడట. ఆదరణ. దేవుని స్తోత్రం. వెతుకుట. అమ్మా, యేసయ్యను వెతికితే వెతుకుడి నీకు దొరుకును, తట్టుడి నీకు తీయబడును, అడుగుడి నీకు ఇవ్వబడును. నాటి పేరేంటి? ప్రార్థన ఆలకించువాడు. హల్లెలూయా. అదే చెప్తున్నాడు 5వ వచనం మత్తయి సువార్తలో, భయపడకుడి. ఆదరణ చూడండి. భయపడకుడి, మీరు సిలువ వేయబడిన యేసుని వెతుకుతున్నారని నేను ఎరుగుదును. మీరు వెతుకుతున్నారు కదా. అమ్మా, ఏం వెతుకుతున్నావు? మగ్దలేని మరి అయితే ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఎవరిని వెతుకుతున్నాం? అమ్మా, ఎవరిని వెతుకుతున్నాం? కూతురు పెళ్లి వెతుకుతున్నానండి. దేవుని స్తోత్రం. ఏమండి, ఈ రకంగా వెతుకులాట చెప్తే ఏమండి, అక్కడ కూడా మహాప్రేమ చేత కరుణా సంపన్నుడై ఏమండి ఆయన లేపాడటండి. దేవుని స్తోత్రం. 3:5 ఆదరణ ఉందండి. 6 చెప్పమంటారా? చదవటానికి లేట్ అవుద్ది, అటు ఇటు చదివితే. 6వ వచనం 103వ కీర్తనలో చదవండి. నీతి క్రియలు జరిగించు బాధింపబడి వారు అందరికీ న్యాయం తీర్చును. హల్లెలూయా. అందరూ అనండి హల్లెలూయా. చాలా మంది బాధపడతారు, మాకు న్యాయం జరగట్లేదండి. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. హల్లెలూయా. లేచినాడురా సమాధి పాట పాడుకుంటే సమయం వెళ్ళిపోతుంది. అర్థమైందండి? నీ న్యాయం చేశాడా లేదా? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పచెప్పుకున్నాడు. దూషింపబడి బదులు దూషింపబడలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపులా న్యాయంగా తీర్పు తీర్చి దేవుడికి అప్పచెప్పుకుంటే ఆయన ఇక్కడ లేడు, లేచుకున్నాడు. ఇంకేం చేస్తాడంట? 6వ వచనం ఎఫ్సీల్లో రాబోయే యుగంలో
కృపాదైశ్వర్యమును మీకు కనపరచును. దేవుని స్తోత్రం. 7వ వచనంలో మోషేకు తన మార్గాలు తెలియజేసినంటే నా శిష్యులకు తెలియజేయండి అంటున్నాడు. అక్కడికి వెళ్ళి చూసుకోండి. దేవుని స్తోత్రం. ఏమంటే ఇక్కడ సత్యము తెలియటం, మార్గం తెలియటం అంటే యేసుతో పాటు మనం లేపి యేసుతో పాటు కూర్చోబెట్టబెడతాడట. అది మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. 8వ వచనంలో అదృష్టమండి, ఆయన యెహోవా దయలుడు. ఏమండి ఇంకేంటండి 8వ వచనం చదవండి. 108, 103. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇక్కడ కృపా సమృద్ధి గలవాడు అన్నట్టుకు 8వ వచనం ఎఫ్సీల్లో చదవండి. అమ్మా ఎఫ్సీల్లో చదువు 8వ వచనం. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడుచున్నారు. హల్లెలూయా. కృపా సమృద్ధి గలవాడు అన్నాడు లేదా? మన పాపములను బట్టి మనకు ప్రతీకారమో చేయలేదు, మన దోషములను బట్టి మనకు అతని ప్రతిఫలమో ఇలేదు. దేవుడి పని అంట. అక్కడ పని ఫలం ఏంటంటే పని 10వ వచనం చూసుకోండి. ఎఫ్సీల్లో అతడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు మనం చేయవలసిన వారం అనేవంట పని. ఇక్కడ 10వ వచనము మత్తయి 28లో ముందుగా నా సహోదరులకు వెళ్ళి గలిలయకి వెళ్ళమని చెప్పండి, నా సహోదరులకు మీరు తెలియ చెప్పండి అని చెప్తాం. పని పురమాయింపు, దేవుని పని. 11వ వచనము అమ్మ ఆకాశము భూమి అంటే ఉన్నతము అధమ. అక్కడ కావలివారు ప్రధాన యాజకుడు. అక్కడ ఏంటంటే ఎఫ్సీల్లో ఏమంటే సున్నతి గలవారు, సున్నతి లేనివారు. 12వ వచనంలో తూర్పుకు పడమరి ఎంత దూరమో మన అతిక్రమం మనకు అంత దూరం పరిచి ఉన్నాడంటే చదవండి. ఇక్కడ 12వ వచనము ఎఫ్సీల్లో 2:12. ఆకుండా చదవాలి. ఆ కాలం మంది ఇశ్రాయేలుతో సావుకారులు గాక పరజనులు దేవుడు లేని వారమై ఉండి చూసుకోండి. 103వ కీర్తనలో తూర్పుకు పడబడేంత దూరమో దేవునికి దూరస్తులై ఇప్పుడు సమీపస్తులు. దేవుని స్తోత్రం. మోసపోకుడి దేవుడు ఎక్కిరి. కాబట్టి గుడికి వచ్చిన మనం పరలోకం వెళ్ళిపోతాం అనేది కాదు అక్కడ. సరే అండి, నేను లింకులు ఎలా కలిగితే చెప్పేసి సూక్ష్మలో మోక్షం అనే కొన్ని మాటలు చెప్తే తప్పనిసరిగా మోక్షం చెందుతారు. దేవుని స్తోత్రం. మహాసముద్రం బోధ ఇవన్నీ మీకు అనవసరం. నేను 5-6 మాటలు చెప్తాను చూడండి, త్వరగా చెప్పేస్తాను. 11 చెప్పానండి. దేవుని స్తోత్రం. ఇక్కడ 12 దూరం చెప్పాను కదా. 13 ఏముంది? మీరు క్రీస్తునందు రక్త సంబంధులు అంటే తల్లిదండ్రులు కుమారు యందు జాలి పడినట్లు అంటాడు. తల్లిదండ్రులు కుమారులు ఉన్నారు, ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు, అక్కడ రక్త సంబంధులు అంటాడు. 14 ఏమంటాడంటే అండి, మనం మంటివారమని ఆయనకి తెలిసే ఉన్నది. హల్లెలూయా. చూసుకోండి. కాబట్టి మనం మంటివారమని తెలిసే ఉన్నదంటే అక్కడ 14వ వచనము ఏమంటే ప్రధాన యాజకుడు చెప్తున్నాడు, యేసు శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పు, యేసు శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పు. మరి అధిపతి వలన ఏదైనా అన్యాయం జరిగితే మేము చూసుకుంటాం, సమ్మతి పరుస్తాం అని చాలా ద్రవ్యం ఇచ్చారట. 12వ వచనాన్ని కలుస్తుంది. మోతాదు అనేది 12. కాబట్టి అండి 13 శిష్యులు, 14 ఏంటండి సమ్మతికు చేస్తున్నాడు. అలాగే సమాధానం అనేది 14వ వచనంలో ఉంది. దేవుని స్తోత్రం. అడిగి పువ్వు పూయినట్లు పూసినంటే ఏమండి ఒక నూతన సృష్టి అని అంటాడు. 15వ వచనంలో చూసుకోండి. నేను ఎందుకు బాధపడ్డాను, నేను బాగా దూరం నుంచి వచ్చాను, పెద్ద ప్రసంగం చేయాలని అడగలా, చాలా అనేది మీకు తెలిసిపోయింది. అర్థమైందండి. సృష్టి అంటుంటే అడిగి పువ్వు పూయినట్లు వాడు పూయను. సృష్టి అనే పదం ఉందో లేదో చూసుకోండి. వ్యాపించిన అనేది కల్పన, మాటల్లో వ్యాపించిందంట. చాలా మంది చెప్పుకున్నారంట. మరి ఎలా తీసుకెళ్లారు ఆ శిష్యులు? మరి మీరు శిష్యులు తీసుకెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిద్రపోయిన ఎలా చూశారు? నిద్రపోయిన చూస్తారండి. మరి శిష్యులు ఎందుకు పోయారని చెప్తారండి? సరే అండి. 17వ వచనంలో ఆయన భయభక్తులు గలవారు, కట్టడలు గైకొన్నవారంటే ఇక్కడ కూడా చెప్తారండి.
ఏమండి, కొందరు మొక్కిరి, కొందరు సందేహించిరి అనేది, దూరస్తులు సమీపస్తులు అనేది ఉంటుందండి. 20వ వచనంలో ప్రవక్తలు వేసిన లేఖనాలంటే ఆజ్ఞ అనే 2 వచనాల్లో ఉంటుందండి. దేవుని ఇంటివారం అంటే ఆయన అన్నిటి మీద రాజ్యం వేస్తున్నాడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మన బాప్తిసము పొందాలండి. దేవుని స్తోత్రం. గోధుమ గింజ భూమిలో పడి చస్తే గానీ అది తిరిగి ఎలా మొలకెత్తదో, ఇంతమంది క్రీస్తుని అనుసరించే క్రైస్తవులు మరి పునరుద్ధాన బలం బట్టే వచ్చారు. 40 రోజులు ఆయన కనబడడం జరిగింది. ఆయన వెళ్ళకపోతే తిరిగి పరిశుద్ధాత్ముడు రాడని ఆయన ఆరోహణుడు అయ్యాడు. యేసు ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. గమనించండి, కావలి వారు చచ్చిన వారి వలె పడిపోయారట. అక్కడే కాదు, ఆయన పట్టుకుంటానికి వెళ్ళినప్పుడు కూడా వారు మరి నేనే అని చెప్పగానే కింద పడ్డారు. మరి ఆ తెగిపోయిన చెవిని అతికించడం కూడా మనం చూస్తాం. కావలి వారు చచ్చిన వారి వలె పడి ఉన్నారని ఇక్కడ 4వ వచనం చెప్తుంటే, 3 4 ఉంటాయి కాబట్టి కావలి వారు చచ్చిన సమాధిలోని నీ ప్రాణాన్ని విమోచించున్నాడని 4వ వచనం, 103వ కీర్తన 4వ వచనం అండి. ఇక్కడ మా 4వ వచనం మనం చూస్తుంటే 4వ వచనంలో సమాధిలోండి ఆయన లేవనెత్తాడు అంటున్నాడు. ఇక్కడ కూడా అపరాధంతో చచ్చిన మనల్ని లేవనెత్తాడని 4వ వచనం. 3 చోట్ల మరణకరమైన స్థితిగతులు మనకు కనబడుతున్నాయండి. సమాధి, చచ్చిన వారు, ఆయన చచ్చిన మనల్ని బ్రతికించిన అనేది మరి మరణ స్థితిగతులు 3 4 కనబడుతున్నాయి తేటగా. శుద్ధత అనేది ఆయన మన పాపం బట్టి మనకు ప్రతీకారం. ఇక్కడ నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు అని చెప్తుండగా, మునుపు శరీర ఆశలు బట్టి నడుచుకున్నాము, మునుపు శరీర ఆశలు బట్టి, శరీర కోరికలు బట్టి అవధీయుల అధిపతినికి లోబడి మనం పనిచేసాము. అంటే శరీర కోరికలు, శరీర ఆశలు బట్టి నడుచుకున్నామంటే నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. ఇక్కడ మెరుపు వలె హిమ్మంత తెల్లగా, అంటే స్వచ్ఛత, శుద్ధత గురించి 3వ వచనాల్లో ఉందండి. ఈ 3వ వచనాల శుద్ధత గురించి అనేక వచనాల్లో మనకు ఈ రీతిగా కనబడుతుంది. ఆ రీతిగానే చూస్తుంటే, ఇగో ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము అంటే, వాయుమండల అధిపతికి మునుపు అవధేయతకు ప్రేరేపించిన ఆ వాయుమండల అధిపతికి లోబడి మనము మునుపు ప్రవర్తించుతమే. మరొకము మునుపు అంటే గతము అనేది ఇక్కడ కనబడుతుంది. అంటే దాటుట అనేది ఉంది. ఇక రాయ దొర్లిపోయింది. ఈ 3 రొళ్ళుల్లోనూ క్లిష్ట పరిస్థితులు, గడ్డు పరిస్థితులు తొలగిపోవట, క్లిష్ట పరిస్థితుల్లోంచి విమోచన పొందుట. రాయి ఎంతో పెద్దదంటే రాయి దొర్లిపోయింది, దాటడం కనబడుతుంది. మరొకము అంటే గతము గురించే ఉంది. ఇక్కడ మునుపు అనేది అంటే దాటుట అనేది కనబడుతుంది. క్లిష్ట పరిస్థితుల్లోంచి విమోచన పొందుట అనేది తేటగా కనబడుతుంది. 3 1లోనూ మేల్కొలుపు, అపరాధముల చేత, పాపం చేత చచ్చిన క్రీస్తుతో కూడా బ్రతికించిన. అంటే నా ప్రాణమా యెహోవాను సన్నిధించము. చచ్చుట ఇక్కడ ప్రాణము సంబంధం లేదంటారా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఇక్కడ చూస్తుంటే ప్రాణం అని మేలుకొలుపు ప్రాణానికి చెప్తున్నాడు. దేవుని స్తుతించమని మేలుకొలుపు చెప్తుంటే ఇక్కడ ప్రాణాన్ని బ్రతికించడము. ఇక్కడ చూస్తే మరి సమాధికి మర్యాద చేయాలని పరిమళ ద్రవ్యాలతో మరి ఆదివారము పెందల కడనే విశ్రాంతి దినము అయిపోయిన తర్వాత ఇక్కడ అంతరంగమున సమస్తముకి ఆదివారం నుండి విశ్రాంతి దినం అంటే అన్ని దినాలు అని వస్తుంది. సూర్యోదయము అనేది మేలుకొల్పే. ఇక్కడ పరిమళ ద్రవ్యాలు, అక్కడ ఏదేమైనా ప్రాణముతో, ప్రాణాన్ని చేసే మర్యాదలు, ప్రాణంతో జరిగే మర్యాద జరుగుతుంది 3 చోట్లను. కానీ అది ప్రాణానికి సంబంధించినవే అనేది 3:1 ఉంది. కాబట్టి అండి దేవుడి సన్నిధిలో మనం చూస్తున్నాం ఈ 1లోనూ ఆ మేలుకొలుపు, శుభకరమైన సంఘటనలు ఎలాగున్నాయో, 2వ వచనంలో మరి కనబడిన శక్తులు, అలాగే దాటుట అనేది కనబడుతుంది. మరి దాటుట అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. గతము అనేది కూడా అర్థం వస్తుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితుల నుంచి విమోచన చెందుట 2వ వచనంలాగా ఉంది. 3లోనూ శుద్ధత, పరిశుద్ధత, స్వచ్ఛత అనేది కనబడుతుంది. ఇక్కడ అంటే పరిశుద్ధత గురించి కనబడుతుంది. ఆ రకంగా పవిత్రులు అనే అప్పుడు పవిత్రులు అనే అర్థం వస్తుంది 3వ వచనాల్లో. శుద్ధత, స్వచ్ఛత అనేది ఇక్కడ 5వ వచనంలో మనం చూస్తుంటే, 5వ వచనంలో ఆయన కరుణా కటాక్షముల్ని కిరీటంగా ఉంచున్నాడు. పక్షిరాజు యవనములే
నీ యవనం కొత్తదగుచ్చినట్లు మేలుతో నీ హృదయము తూర్తుపరుచున్నావు. కరుణా కటాక్షం కిరీటంగా ధరిస్తున్నాడంటే తన కరుణా సంపన్నుడై తన మహాప్రేమ చేత ఆయన లేవనెత్తిను అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. కరుణ అంటే కరుణే మనకు కనబడుతుంది. ఆ రీతిగానే చూస్తుంటే ఇక్కడ భయపడకుడి అనేది కూడా అక్కడ బలహీనతల్లో బలపరచడం అనేది తేటగా మనకు అక్కడ కనబడుతుంది. 3:5 బలహీనతల్లో మరి ధైర్యపరచడము ఆదరించడం అనేది 3:5 కనబడుతుంది. 3:6 న్యాయ సంరక్షణ, నీతి క్రియలు జరిగించే వారందరికీ ఆయన మరి న్యాయం తీర్చును అన్నప్పుడు ఇక్కడ కూడా మరి అక్కడ రాబోయే యుగంలో చేసిన ఉపకారాలు బట్టి మహదైశ్వర్యం ఇస్తున్నాడు అనేది కనబడుతుంది. కాబట్టి నీతి క్రియలు జరిగించడం ఉపకారము బట్టి మహదైశ్వర్యం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూస్తుంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన నీతి క్రియలు జరిగించాడు అంటే ధర్మ సంరక్షణ జరిగింది, ధర్మోద్ధరణ అనేది జరిగింది, అన్యాయం జరగకుండా మరి బాధింపడిన వారికి న్యాయం చేశాడు అనేది 3:6 కనబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. 7 మార్గాలు తెలియజేశాడు, పైన పెట్టాడు, గలిలయకు వెళ్ళాడు అంటే యేసుక్రీస్తుతో కూడా కూర్చుని పెడతాడు మృతుల్లోంచి లేచి. 8వ వచనంలో చూస్తుంటే మరి కష్టస్థితిలోంచి మరి విమోచన పొంది అదృష్టము పట్టుకున్నట అంటే యెహోవా దయాళుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆ యెహోవా దయాదక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అనే ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఇది మీ విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే అంటే కష్టం లేకుండా అదృష్టం వలన అనేది వస్తుంది. లేదా రక్షణ ఇది ఊహించిన కృప అనేది కూడా అర్థమవుతుంది. ఒక అదృష్టము, ఆ ఊహించనే అదృష్టము, ఒక మరి ఇక్కడ భయముతోనూ ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా పరిగెత్తడము అంటే శుభకరమైన మరి ఉచితంగా దొరికే కృప. మరి ఇది బైబిల్లో కూడా ఉంది. అదృష్టం అనేది, అదృష్టమైన పదం ఉపయోగించవచ్చనే చెప్తుంది. కాబట్టి అండి కష్టాల నుంచి తొలగించిన అదృష్టము అనేది కూడా అదృష్టం అనే పదం ప్రసంగిలో ఉంటుంది. కాబట్టి కష్టాల నుంచి తొలగించే మరి అదృష్టము అనేది దేవుడు మరి దయాళుడు, మరి దయాదాక్షిణపురుడు, దీర్ఘ శాంతుడు మరి అన్నప్పుడు మనకి ఎంత మరి మంచి మనం ఎంత ధన్యులం అవుతామో ఆలోచించండి. ఇటువంటి ధన్యత ఉచితంగా ఊహించిన కృప దొరకడం, అదృష్టం కలగడం, కష్టం లేకుండా అదృష్టం కలగడం కాదు. 9వ వచనం చూస్తే ఈ క్రియలు మీ వలన కలిగింది కాదు, ఎవడు అతిశయించుటకు వీలు లేదు అనేది ఎఫ్ఎస్సీయుల రాసిన పత్రికలో 9వ వచనం. ఎవడు అతిశయించుటకు వీలు లేదు అనేది ఇక్కడ కనబడుతుంటే ఆ నిత్యము కోపించువాడు కాడు, నిత్యము వ్యాజ్యమాడువాడు కాడు. ఆ నిత్యము కోపించువాడు కాదు, ఆయన వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము వ్యాజ్యమాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. అంటే ఎచ్చు అనే స్థితి ఉంది. ఇక్కడ చూస్తే వారు వచ్చి మొక్కారట. ఇక్కడ ఎచ్చు అనే స్థితి 3:9 తేటగా మళ్ళీ ఎక్కడికి వెళ్కుండా మళ్ళీ కృపలు రాలేదు, ఇక్కడ సమాధులు రాలేదు, ఇక్కడ చచ్చిపోయిన వారు రాలేదు, ఇక్కడ గతాలు రాలేదు. గతాలు అంటే గతంలో ఏమైంది అంటే ఇక్కడ దాటింది సమాధి, దాటింది రాయి. ఇక్కడ ఇక్కడ మునుపు అనేది ఉంది, ఇక్కడ రాలేదు. ఇక్కడ మరి మీరు అతిశయించి వీల్లేదంటే కోప్పడ్డంట అంటే ఎచ్చు అనే విషయం గురించి ఎక్కడ వచ్చింది. వారు మొక్కారు, ఎదుర్కొని అంటే ఉద్వేగమైన వాతావరణం 9వ వచనంలో కనబడుతుంది. కాబట్టి అండి ఈ రీతిగా మనం చూస్తుంటే 10వ వచనంలో మన పాపం బట్టి ఆయన ప్రతీకారం చేయలేదు, ఆయన మన దోషములు బట్టి ప్రతిఫలం లేదంటే దేవుని పని కనబడుతుంది. ఏమిటంటే సత్క్రియలు చేయుటకు ముందుగా ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యందు సృష్టించబడిన వారమై, సత్క్రియలు చేయుటకే క్రీస్తు యందు సృష్టించబడిన వారు. సత్క్రియలు చేయడం ఆయన పని ఏంటి? మన పాపం బట్టి మన ప్రతీకారం చేయలేదు, మనం సత్క్రియలు చేయాలి. ఇక్కడ దేవుడు నిర్ణయించిన పని, దేవుడి పని అనేది ఇక్కడ సరిపోతుంది. అలా చూస్తుంటే భయపడకుడి, మీరు నా సహోదరులకు గలిలయకు వెళ్ళవలసి ఉన్నది, అక్కడ నన్ను చూతురు. నా సహోదరులకు తెలియజేయండి, అక్కడ మీరు చూస్తారు, గలిలయకు వెళ్ళండి. ఇక్కడ దేవుడు పని నిర్ణయించడం అనేది కనబడుతుంది. దేవుడి పని 3:10 కనబడుతుంది క్రియ. కాబట్టి అండి ఈ 3 అధ్యాయాల్లోనూ ఈ రకంగానే ఉండటమే కాదు, 12వ వచనాల్లో చూస్తుంటే ఇగో తూర్పుకు పడమర ఎంత దూరము అని చెప్తుండగా వారు చాలా దూరం ఇచ్చారట. అంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు, పరిమాణాలు ఇక్కడ కనబడుతున్నాయి. అంటే అందుకోవడం కష్టం మాట అండి, అందుకోవడము సంపాదన చేయడం కష్టం మాట అండి. ఇంకో మునుపు దూరస్థలము, ఇప్పుడు దగ్గర వాళ్ళం. ఇక్కడ పరిమాణం కనబడుతుంది, క్లిష్టమైన పరిస్థితులు, అందుకోవడం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. తూర్పుకు పడమరెంత దూరము, మీకు మాకు మేము దూరస్థలం, మునుపు దూరస్థలం,
పరజనులు, సహపరులు కాక, నిబంధన జనులు కాక, వాగ్దానం లేని వారు కాక, ఇంత దూరస్తులు మాట అండి. తూర్పుకు పడమర ఎంత దూరము. ఇప్పుడు చాలా ద్రవ్యం ఇచ్చి లోబరుచుతున్నారు అక్కడ సైనికుల్ని. కాబట్టి ఇక్కడ పరిమాణము కనబడుతుంది, ఆ మోతాదు ఎంతో అనేది కూడా కనబడుతుంది. ఆ రకంగా చూస్తే నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నదంటే అధిపతి వలన ఏమైనా తొందర కలిగితే మేము తొందర లేకుండా చూస్తాం. ఆ నిర్మింపబడిన రీతి తెలిసే ఉన్నదంట. బలం ఏంటో, బలహీన స్థితుల్లో వారిని బలహీన స్థితులు బయటపడుతున్నాయి. ఇక్కడ చూస్తుంటే శరీరం మందు కొట్టి భయపడి అడ్డుగోడ ద్వారా మరి ఆ అడ్డుగోడ ద్వారా మరి తొలగించి ద్వేషాన్ని తొలగించి ఆయన క్రీస్తు సమాధపరిచాడు. 14లో ఎక్కడ మరి నాయకుల గురించి వచ్చాయని చెప్పామండి. 15లో మధ్యవర్తుల గురించి వచ్చాయని చెప్పామండి. 19లో నివాసాల గురించి వచ్చినాయి అని చెప్పామండి. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా చాలా సార్లు. 13లో ప్రేమల గురించి వచ్చినాయి అని చెప్పామండి. ఇక్కడ కూడా ప్రేమ గురించి చూడండి. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు ఆ యెహోవా తన యందు భయభక్తులు గల వారిని జాలిపడినండి. ఆ శిష్యులు రాత్రి వేళ ఎత్తుకుపోయారు. ఇక్కడ తండ్రి తన కుమారులు అంటే బాంధవ్యం కనబడుతుంది. క్రీస్తు రక్తం వలన ఇప్పుడు సమీపస్తులము అంటాడు. క్రీస్తు రక్తం వలన సమీపస్తులు, తండ్రి తన కుమారుల వలన జాలిపడినట్లు అనేది 13వ వచనాలు కనబడితే, ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు ఆయన్ని ఎత్తుకుపోయారని యేసుక్రీస్తు శిష్యుల ప్రేమను అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అండి ఇక్కడ చూస్తుంటే మరి వాడు ఎత్తుకుపోయినది అబద్ధం, కానీ అక్కడ ప్రేమ గురించే వచ్చింది. 3:13లో ప్రేమే వచ్చింది. 14లో చూస్తే నాయకులు పాలన అనేది కనబడుతుంది. మనం నిర్మింపబడే రీతి తెలిసే ఉన్నదంటే ఏమైనా అధిపతి వలన ఏదైనా గొడవ అయితే మేము చూస్తాం అని ఆ స్వరాజనాయకులు సైనికులు చెప్తున్నారు. అబద్ధం చెప్పండి, ఆ వంచుకుడు తిరిగి లేవలేదు, శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పండి అని చాలా ద్రవ్యం ఇచ్చారంటండి. పునరుద్ధాన బలాన్ని కప్పివేయాలని ప్రధాన యాజకుడు వారు మారు మనసు పొందకపోగా ఇంకా అడ్డుపడుతున్నారు. కాబట్టి అండి మనం ఇక్కడ చూస్తున్నాం, అడవి పువ్వు పోయినట్లే వాడు పూచును అనేది ఇక్కడ చెప్తుంటే మనం క్రీస్తుని ఏక సృష్టిగా ఉన్నామని కూడా ఇక్కడ కనబడుతుంది. ప్రతి వచనం అలా కలుస్తుంది. కాబట్టి మనం ఈ ప్రతి వచనంలో 20 వచనంలో శిష్యులు ఆయన వాక్యము నెరవేర్చి బలసూరులారంటే ఆ ఆజ్ఞలు గైకునుడి అనేది కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. 3 చోట్ల 20లో కూడా ఆజ్ఞలు కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ప్రతి వచనంలో కూడా ఆ రీతిగా ఈ 20 వచనాలు మొదట నేను 10 వచనాలే అక్కడ పెట్టాలని మనం నిర్ణయించుకున్నామండి. మరి ఎక్కువ అయితే మనకు మరి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మనం మిగతా ఎపిసోడ్లో మిగతా కార్యక్రమం చూడొచ్చు. కాబట్టి అండి అన్ని సమయాల్లో కూడా మరి కావలవారు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మరి జరిగిన సంగతి తెలియజేశారట. మరి మునుపు సన్నిధి గలవారు మరి మీరు ఇప్పుడు సన్నిధి లేని వారు అని మీరు చెప్పబడుతున్నారని చెప్తుండగా యెహోవా తన యందు భయభక్తులు గలవారు యొక్క కృప ఆయన కృప అధికముగా ఉంటుంది. ఇక్కడ 3 చోట్ల భయభక్తులు గలవారు మనకు కనబడుతుంది. సున్నతి, ప్రధాన యాజకులు, భయభక్తులు గలవారు అనేది మనకు 3 చోట్ల కనబడుతుంది. కాబట్టి అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ వచనాల్లో ప్రతి వచనము తేటగా మరి ఇక్కడ మనకు కనబడుతుంది. తేటగా సమాధాన సువార్తను ఒకటి ప్రకటించారని 17వ వచనం చెప్తుంటే, ఇక్కడ కూడా కొందరు మొక్కిరి, కొందరు సందేహించిరి అని చెప్పి ఆజ్ఞలు గైకుని వారందరికీ భయభక్తులు గల వారికి అనేది చెప్తుంది. సువార్త ప్రకటించారనేది ఆ రీతిగానే మరి యేసుక్రీస్తుని లోకి నడిపించడం, ప్రవేశం చేయడం 17వ వచనాల్లో 3:17లోనూ కనబడుతుంది. 3:18లో ఆయన కృప యుగ యుగములు ఆయన పిల్లలకు ఉంటుంది అనేది ఇక్కడ ఉంటే, మరి ఇక్కడ చూస్తే ఆయన ద్వారానే ఉపయోగం తండ్రి సన్నిధానము చేరుచున్నాము అనేది ఇక్కడ మరి కనబడుతుంది. కాబట్టి అండి యేసు వారి దగ్గరకు వచ్చి అంటే వారితో పాటు నివాసం చేయడము అంటే వారు ఎడతెగని స్థితి ఎడతెక్కకుండా యుగయుగాలు ఉంటాడు. ఉభయులు కూడా ఏకము అయ్యారు తెగకుండాను. ఇక్కడ కూడా యేసు వారి దగ్గరికి ఉన్నాడు, తనతో పాటు వారిని పెట్టుకున్నాడు. నేనున్న చోట వారు ఉండాలి అని ఆయన కోరాడు గెత్సేమనే వనంలో. దాని ప్రకారం పునరుద్ధాన బలం ద్వారా మరి మనం అందరం ఆయనతో పాటు ఉండటానికి గెత్సేమనే ప్రార్థన వ్యర్థం కాకుండా దేవదూత చేత బలపరిచిన యేసు తిరిగి లేవడం జరిగింది. గమనించండి, మొదటి 1లో నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని మగ్దలేనే మరియు పరిమళ దయాలు తీసుకురావడం సూర్యోదయం మేలుకొల్పులకు సాదృశ్యంగా ఉంది. 3 చోట్ల ప్రాణాల ద్వారా జరిగిన మర్యాద అనేది కనబడుతుంది. ప్రాణాలు మర్యాద అనేది కనబడుతుంది. 3 చోట్ల మేలుకొల్పే చచ్చిన మనల్ని బ్రతికించినది. రెండోది మునుపు అవధిలేమి నడుచుకున్నవి అవధి వాయుమండల అధిపతి చెప్తుంటే నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమని చెప్పి ఇక్కడ దేవదూత కనబడి సమాధి ముందు రాయి
మరి దొర్లి ఉండుట అంటే దాటుట అనేది కనబడింది. అదృశ్య శక్తులు కనబడుతున్నాయి 2వ వచనంలో. అలాగే చూసుకుంటే మరి క్లిష్టమైన పరిస్థితుల నుంచి విమోచన పొందుట అనేది కనబడింది. 3 చోట్లను మన 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 దోషములన్నింటినీ క్షమించేవాడు అంటే మునుపు శరీర ఆశలు బట్టి కోరికలు బట్టి నడుచుకున్నామంటే ఇక్కడ దేవదూత హిమవంతం పరిశుద్ధత స్వచ్ఛత గురించి 3వ వచనాల్లో కనబడుతుంది. సమాధిలో ఉండి ప్రాణాన్ని విమోచించున్నాడంటే అపరాధం చచ్చిన మనం బ్రతికించడని కావలి వారు చచ్చిన వారి వలె ఉన్నారని 4వ వచనాల్లో కనబడుతుంది. కాబట్టి అండి ఇక్కడ 5వ వచనంలో భయపడకుడు అంటే కరుణా కటాక్షాలను ఆయన కిరీటంగా ధరింపజేయుచున్నాడు అనేది ఆయన చెప్తున్నాడండి. కాబట్టి అండి మరి భయభక్తులు గల వారిని ఎలాగ ఆదరించాడో 5వ వచనంలో తేట కనబడుతుంది. అక్కడ కూడా మహాప్రేమ చేత ఆయన బ్రతికించును కరుణా సంపన్నుడై అనేది కడుతుంది. ఇక్కడ కరుణా కటాక్ష కిరీటంగా ఇవ్వడం 3 చోట్ల భయభక్తులు గల వారికి ఆయన ఆ రీతిగా కరుణా కటాక్షాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆదరించడం బలహీనతల్లో ఆదరించడం అనేది 5వ వచనాల్లో సరిపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. 6వ వచనం నీతి క్రియలు జరిగించు బాధపడే వారి న్యాయం తెచ్చిన ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ప్రభు స్థలం పరున్న స్థలం చూడు అంటే రాబోయే యుగంలో కనబరిచిన నిమిత్తము మరి యొక్క ఉపకారం ద్వారా మరి కృపాదైశ్రము అనేది మరి ఆ న్యాయ నిరీక్షణ ధర్మ ఉద్ధరణ అనేది ధర్మానికి అన్యాయం జరగకుండా కాపాడటం 3:6లో ఉంది. 7వ వచనంలో మోషేకి తన మార్గాలు తెలియజేసిన వాక్యము యాకోబుకు తెలియజేసిన అంటే ఇక్కడ గలిలయకు ముందుగా వెల్లుడి అనేది ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఎక్కడ చూస్తున్నంటే ఆయనతో పాటు కూర్చుని పెట్టాడు అంటే క్రీస్తునితో పాటు లేవనెత్తి మరి దేవుడు తనతో పాటు వారిని చేర్చుకోవడము నడిపించుకోవడము శ్రద్ధతో వారిని పట్టుకొని నడిపించుకోవడం గమనము పయనము మరి నడిపించుకోవడం అనేది కనబడుతుంది. తన పదములో సత్య మార్గంలో పెట్టుకొని నడిపించడం కనబడుతుంది 7వ వచనంలో. ఆ రీతిగానే చూస్తుంటే 8వ వచనంలో దయాదాక్షిణ పురుడు మరి దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు అంటే కేవలం కృపలు రక్షించబడడం ఇది మీ వలన కాదు క్రియల వలన కలిగింది కాదు అంటే కృపాను ఉంది. ఇది మరి ఆ క్లిష్ట స్థితి లేకుండా అదృష్టం పట్టుకున్నట ఈ మహా ఆనందంతో భయంతోనూ సమాధానం జరుగుతానండి పార్పుడు ఊహించని ఆ గడ్డి స్థితి దుఃఖ స్థితి పోయింది. వీడికి కూడా ఎంత ఆశీర్వాదమైన ధన్యత రక్షణ కలిగినట్టు 8వ వచనాల్లో శుభాలు. కాబట్టి అండి కష్టం లేని పరిస్థితి అదృష్టము లక్ మాట అండి. కాబట్టి ఈ రకంగా 9వ వచనాలు చూస్తుంటే ఆయన నిత్యము కోపించేవాడు కాదు, నిత్యము వ్యాజ్యమాడువాడు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదంటే ఇక్కడ కూడా మనకి ఎవడో అతిశించుటకు వీలు లేదంటే కొందరు మొక్కిరి ఆయన ముందులుగా ఎదుర్కొని అనేది ఎచ్చని స్థితిలోను ఆయన మన పాపం బట్టి ప్రతీకారం చేయలేదంటే మనం ముందుగా మన కోసం నిర్ణయించిన సత్క్రియలు చేయుటకు అనేది ఇక్కడ మనం నిర్ణయించబడ్డాం అనేది ఇక్కడ చెప్తుంటే ఇక్కడ కూడా మరి సహోదరులకు తెలియజేయడి గలిలయకు వెళ్ళుడి అని మళ్ళీ 10వ వచనంలో చెప్తున్నాడు. దేవుని పని అనేది 3 చోట్ల పని నిర్ణయించడాలే ఉన్నాయండి. కాబట్టి ఈ రీతిగా ప్రతి వచనాల్లోనూ కనబడుతుంది. 3:11లో యెహోవా తన భయభక్తులు గలవాడు కృప జాలిపడివాడంటే అక్కడ ప్రధాన యాజకులు ఇక్కడ సన్నిధి గలవారు సన్నిధి లేని వారు అనేది కూడా కనబడుతుంది. ఇక్కడ ప్రధాన యాజకుడికి కూడా ముందుగానే పునరుద్ధాండని వేసని పశ్చాత్తాపడాలి, ఆయన పశ్చాత్తాపడాలి. ఆ రీతిగా ఆయన కూడా సరిపోతుంది. తూర్పు పడమరంత దూరం అంటే చాలా ద్రవ్యం ఇచ్చండి. మునుపు దూరస్థలం అంటే అక్కడ దూరస్థులు అనే చోట్ల చాలా చోట్ల ఉంది. మరి ఇక్కడ దూరస్తులు అనే చోట సాపరులు కాక వాగ్దానం లేని వారుగా అవన్నీ చెప్పబడింది. ఆ రీతిగా 3:13లో ప్రేమ గురించే ఉంటుంది. 3:11లో 14లో నాయకుడి యొక్క పాలన గురించే ఉంది అనేదంటే ఇక్కడ మనము నిర్మింపబడిన రీతి తెలిసే ఉన్నదంటే అక్కడ అధిపతి చెవుల్లో పడితే ఏమి చక్కబెడతాం అనేది కూడా ఉంది. తండ్రి తన కుమార్యాల్లో జాలి పడినాడు అని చెప్పిన శిష్యులు ఎత్తుకుపోయారని క్రీస్తు రక్తం వలన అనేది 13లో ప్రేమ గురించి కనబడుతుంది. ఈ రీతిగా ప్రతి వచనం కనబడుతుంది. 18లో ఎడతెక్కకుండా ఉండడం అంటే యేసు వారి దగ్గరికి వచ్చి అనేది ఉంటే ఉపయోగం ఏకం చేసిన అనేది ఉంటే ఇక్కడ ఆయన కృప యుగంలో నిలిచిన పిల్లలు నిలిచిన అనేది ఎడతెక్కకుండా వారితో ఉండడం అనేది 18వ వచనాల్లో కనబడుతుంది. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయించున్నాడు అనేది 19వ వచనంలో ఉంటే సమస్త జనులను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములో శిష్యులుగా చేయడి అన్నిటి మీద రాజ్యం సమస్త జనులు అనేది కూడా ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ అన్నిటి మీద అంటే ఆ రకంగానే ఆయన ద్వారా ఉపయోగం తండ్రి సన్నిధానం చేరగలిగి ఉన్నాము అంటే దేవుని ఇంటివారమై ఉన్నామని కూడా 19వ వచనం చెప్తున్నాడు. దేవుని ఇంటివారం 19లో పై విలాసం రాశి అనేది ఎలాగో దేవుని ఇంటివారమై ఉన్నాము. ఇగో సమస్త అంటే ఆయన ద్వారా అడ్రస్ కలిగి ఉండటం అనేది ఇక్కడ 19వ వచనంలో మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మనామను మనం శిష్యులు అవడం అనేది ఆయన ఇంటి వారమై ఉన్నామని
మరి ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయించున్నాడు. ఆయన రాజ్యంలో ఆయన పాలనలో ఉండుట 19వ వచనం ఉంది. 20 వచనాల్లో వాక్యం అనగానే 3 చోట్ల వాక్యాల గురించే ఉన్నాయి. ఆజ్ఞలు గైకొండమని, సువార్త పర్యటించారనేది. కాబట్టి అండి ప్రతి విషయంలోనూ ఒకే వ్యక్తి రాసినట్టుగా మరి కనబడటాన్ని ఉండే ఈ అధ్యాయాలు మీకు చివరిగా కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. పునరుద్ధాన బలాన్ని ఏ రకంగా అయినా మీరు పొందకపోతే అసలు దేవుడిని నమ్ముకోవడమే మనం అనవసరంగా మరి చెప్పకూడదు. మనకంటే లోకంలో ఉన్నవారే భాగ్యం గల వారు అవుతారు. కాబట్టి ఆయన పునరుద్ధాన బలం ఉంది, నమ్మండి. యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ దేవుని కుమారులు అవుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ మనం కడబోరు శబ్దంలో రెప్పపాటున మారుతాం. దేవుడు అటువంటి భాగ్యం మరి ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అనే ఈ గొప్ప భాగ్యము ప్రతి విషయంలో, నీ అప్పు విషయంలో, నీ వ్యాధి విషయంలో, నీ నిరాశ విషయంలో, ప్రతి విషయంలోనూ గొప్ప పునరుద్ధానము, ఆనందము, సంతోషము దయచేయును గాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఆమెన్.